కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద సూరవరపు సత్యరాజు సొంత నిధులతో శ్రీ కుమారస్వామి విగ్రహ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి రమణరావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించి ప్రతి మంగళవారం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తుల కోరిక మేరకు శ్రీ కుమారస్వామి విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ కుమారస్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు ఎంతో సహకరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు సురవరపు సురేష్, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీ శంకర్, వార్డు ఇన్ఛార్జీలు పల్నాటి మధుబాబు, వనం వీరబాబు, సురవరపు వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శేఖర్, ఏవి కమల, కోలా దుర్గ, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. అగ్రహారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సౌరవర్ప వీధిలో కలిసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని మేము ప్రతిష్ఠించి మా సౌరవర్పలు మేము ప్రతిష్ఠించి 31 సంవత్సరం అయింది. కావున ప్రతి మంగళవారం భక్తులు ఇక్కడ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు వేరే గుడికి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నామండి. ఒక సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ప్రతిష్ఠించండి, చాలా రెండు ఒకే రోజు వస్తాయి మంగళవారం, దాన్ని జయప్రదం చేయండి సారు అని చాలామంది భక్తులు అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఆ యొక్క ఆలోచన మేరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు ఈ 6/3/2026 ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే సూర్యనారాయణమూర్తి గుడి, ఈశ్వరుని గుడి, ఆంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్నీ కలిసి ఉంటాయి అని ప్రతిష్ఠించి ఇవాళ మా ఊళ్ళు దేవుడు భక్తులు చాలా జయప్రదం చేసేది. ఎల్లవేళలా ఈ పిఠాపురం ప్రజలకి, మా పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భక్తుల్ని దేవుడిని కోరుకుంటున్నాం. సురేష్ గారు వేళ మా సూర్యలో ఆంజనేయ స్వామి గుడి, అలాగే ఉమా సోమేశ్వర స్వామి గుడి, అలాగే గుళ్ళ ప్రాంగణంలో ఎక్కడ లేని సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలనుకుంటాం. వేళ గత ఒక 1 year బ్యాక్ సుబ్రహ్మణ్య విగ్రహం పక్కనే సుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడం జరిగింది. చిన్నవి విగ్రహాలు ఈవేళ మా కనీసం మా బ్రదర్ సత్యరాజు గారు అనే ఇలా పెడదామంటే చాలా మంచి పని చేస్తున్నాం. ఎక్కడా లేని విధంగా పిఠాపురం లేని విధంగా కూడా స్వామిని పెడదామంటే అది చేసి ఈవేళ ముహూర్తం వచ్చింది. మీ అందరి సహకారంతో, అలా భక్తుల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని విధాలుగా కొన్ని రోజుల నుంచి మా అగ్రహారం ఇంటి చేతనం కొంతమంది పునర్చేతనం మొదలుపెట్టారు. ఇదంతా ఇండోమెంట్కి సంబంధించిన సైట్లోనే గత మా పెద్దలు చెప్పినట్టు గత 30-40 సంవత్సరాల క్రితం ఇక టాయిలెట్ సైట్ ఉంది. వాళ్ళ గురించి ప్రాంగణంలో చూడకుండానే టాయిలెట్స్ అని చేసుకునేవారు. ఒక బార్బర్ షాప్ ఉండేది, అలా చిన్న వర్షం ఉండేది. ఇటువంటి గుళ్ళో సోమేశ్వర ఆలయాలు ఇండోమెంట్కి గత 10 సంవత్సరాల క్రితం ఒక ఈవో గారు వచ్చాడు. ఏమండి మీ పెద్దలందరూ ఉన్నారు, ఇక్కడ ఒక మంచి సంకల్పం చేయండి, సైట్ ఉంది, అన్యాక్రాంతం అవుతుంది, కబ్జాలు అవుతున్న ఉద్దేశంతో మీ అందరు భక్తులు సహకరిస్తారని ముందు మమ్మల్ని మా తమ్ముడు సత్యరాజు నేను అందరూ ఒక మంచి పని చేస్తారు కాబట్టి మీరు గుడి కట్టండి అంటే ఎక్కడా లేని విధంగా ఇండోమెంట్స్ పర్మిట్ తీసుకుని చూడండి గారు జరగబోయింది. అలాగే నిన్న ఒకరు ఏదో రకరకాలు తీసుకున్నారు. మీ మీడియా ద్వారా నిన్న నాకు ఎవరికి ఏ ఇబ్బంది లేదు, మీ అందరికీ తెలుసు, మీ ఎవరి రూపాయి ఇచ్చాం. ఇలాంటి భక్తులు ప్రతి భక్తులు వచ్చి 1,20,000 దగ్గర నుంచి 2,000 దాకా ఇచ్చిన భక్తులందరూ ఉన్నారు. ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఒక్కటి మీరు చూపెట్టి చేస్తాం కానీ కబ్జాలు చేయడం కానీ మాకు అటువంటి చేత రాలేదు. అవసరమైతే ఒక 10,000-20,000 ఖర్చు పెట్టి అయిపోయి మావుడు నేను ఈ విధంగా మీరు ఏమనుకోపలేదు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. దాని ఆ ఉద్దేశంలో ఆ సైట్ యొక్క కబ్జా చేస్తున్న ఉద్దేశంతో ఇవాళ ఒక పుణ్యక్షేత్రం డెవలప్ చేసాం. ఎవరో కొంతమంది నాసిక్ వారు ఇంత డెవలప్ అవుతుంది, 5-6 నెలల నుంచి డెవలప్ అయింది తీసుకునే గుడి మీరు చూసుకుంటారు కదా, రథసప్తమికి ఎంతమంది జనాలు వచ్చారు. దాని కంటే మేము భక్తులకి అందరికీ చేస్తాం.
ప్రతి భక్తుడు కూడా వచ్చి ఆ దండం పెట్టుకుని మేమిస్తామండి 1000 ఉంటే 1000 ఇస్తున్నారు, 10,000 ఉంటే 10,000 ఇస్తున్నారు, లక్ష ఉంటే లక్ష ఇచ్చారు. డాక్టర్లు అవనేయండి, లాయర్లు అవనే కొంతమంది రకరకాల